సినీ పరిశ్రమలో కొన్నిదెల అల్లు కుటుంబం మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. కుటుంబ వివాదాల మధ్య రాజకీయాలు కూడా భాగమవడంతో ఆ కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న అల్లు అర్జున్ కు తాజాగా అతడి బావ హీరో వరుణ్ తేజ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోవద్దు, మన వెనకాల ఎవరున్నారనేది మర్చిపోతే ఆ విజయం దేనికి పనికిరాదు అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ఉద్దేశించి చేసినవే అని చర్చ జరుగుతోంది. ఈ నెల 14వ తేదీన వరుణ్ తేజ్ మట్కా సినిమా రిలీజ్ సందర్భంగా ఆదివారం సాయంత్రం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ, నా ప్రతి సినిమా పూర్తయినప్పుడు నాలో ఒక చిన్న భయం ఉంటుంది. కష్టపడి సినిమా చేశాం, ఆడియన్స్ కి నచ్చుతాదా లేదా అని టెన్షన్ తో ఉండేవాడిని. మట్కా సినిమా బాగా వచ్చినప్పటికీ కూడా నాలో ఆ టెన్షన్ ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే రామ్ చరణ్ అన్నయ్య నుండి ఫోన్ కాల్ వచ్చింది. అప్పటి వరకు ఉన్న టెన్షన్స్ మొత్తం పోయాయి. రామ్ చరణ్ అన్నయ్య నాకు ధైర్యం చెప్పక్కర్లేదు, కేవలం ఆయన నా పక్కన నిల్చుంటే చాలు ధైర్యం వచ్చేస్తుంది. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటారు. చాలా మంది నన్ను ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ళైనా చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు చెప్పుకుంటున్నారు ఎందుకని అడుగుతున్నారు. నాకు జీవితాన్ని ఇచ్చింది వాళ్ళే, వాళ్ళ గురించి చెప్పుకోవడం తప్పేమీ ఉంది. నీకు రేపు ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా, మూలాలు ఇచ్చిన వారిని మర్చిపోతే ఎన్ని విజయాలు సాధించినా వృధా అంటూ చెప్పుకొచ్చాడు. వరుణ్ తేజ్ నేరుగా అల్లు అర్జున్ ని విమర్శించకపోయినా పరోక్షంగా అతని మీదనే సెటైల్ వేసినట్టుగా అందరికీ అర్థమవుతుంది. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. అల్లు అర్జున్ అభిమానులు వరుణ్ తేజ్ పై విరుచుకుపడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అల్లు మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయి అనే విషయం వాస్తవమని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ.